హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సౌజన్య. ఏంటబ్బా వ్యాన్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము మేడారం జాతరకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు మేము వరంగల్లో మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో అందరూ మా అక్కయ్య వాళ్ళు, మా అమ్మ, అక్క అందరూ కూడా రెడీ అయిపోయి ఎక్కేశారు. ఇంకా నేను వీళ్ళందరినీ ఒక షూట్ చేద్దామని చెప్పేసి నేను లాస్ట్కి ఎక్కాను అనమాట. సో మేము స్టార్ట్ అయిపోయి దారిలో మనం సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళే ముందు గట్టమ్మ దేవాలయం అనేసి ఉంటుంది. తప్పకుండా ఎవ్వరు జాతరకు వెళ్ళినా కూడా ఈ ఘట్టమ్మ అమ్మవారిని అందరూ కూడా దర్శించుకున్న తర్వాతని మనం మేడారం వెళ్ళడం ఉంటుందన్నమాట. సో ఈ అమ్మవారి టెంపుల్ దారిలోనే ఉంటుంది. అందరం మేము అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక 2-3 క్లిప్స్ తీసేసుకొని మేము మళ్ళీ మేడారం జాతరకి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి టెంపుల్కి జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఈ జంపన్న వాగ్ అనేది ఉంటుంది. మనకి మేడారం రీచ్ అయిపోయాము. ఈ జంపన్న వాగ్ అనేది మన టెంపుల్కి 5 మినిట్స్ మాత్రమే. ఇక్కడ అందరూ స్నానాలు చేసి తల మీద, ఒకవేళ స్నానాలు చేయకపోతే కనుక మనం తల మీద ఇట్లా వాటర్ పోసుకొని వెళ్తామన్నమాట, స్నానం చేసినట్టు అనమాట. సో ఇలా వెళ్ళిన తర్వాత మేమందరం ఇక్కడ జంపన్న వాగు దగ్గర అందరం కూడా కాసేపు కొన్ని రీల్స్ తీసుకొని మేము మళ్ళీ జాతరకి స్టార్ట్ అయిపోయినాం. ఇదిగోండి, ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ లోపలికి మనం వెళ్ళే ముందు కోయ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ మమ్మల్ని రండి రండి అని పిలుస్తున్నారు, కానీ అప్పటికి చాలా టైం అయిపోయిందని చెప్పేసి మేము ఎక్కడ ఎవరి దగ్గర వెయిట్ చేయలేదు. సో జస్ట్ టెంపుల్ స్టార్టింగ్ వీళ్ళు కూర్చున్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం. మా వారు మాస్కులు పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి మా పిల్లల్ని నన్ను అరుస్తూ ఉన్నారు వెనకాతల. సో ఇంకా ఏం చేయాలో తెలియక మేము అలాగా హడావుడిగా బయలుదేరిపోయాము. టెంపుల్ ఇన్సైడ్ అనమాట. ఇది మొత్తం టెంపుల్ లోపల. మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఏం లేదు, బట్ వీకెండ్ కాబట్టి కొంచెం రష్ ఉంది. ఈ మాత్రం ఉండపోతే మనం జాతరకి వెళ్ళిన ఫీలింగ్ మాత్రం అస్సలు ఉండదండి. సో మేమందరం అమ్మవారికి బెల్లం ప్రసాదం నైవేద్యంగా సమర్పించుకున్నాము. అమ్మవారి దగ్గరికి మేము వెళ్ళే ముందు గుడి చుట్టూ మేము ఒక ప్రదర్శన చేసామన్నమాట. అందరం ప్రదక్షిణ చేసేసుకొని ఆ అమ్మవారి యొక్క ప్రసాదంని మేము తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. సో మా సిస్టర్స్ అందరము చాలా ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. సో అందుకని మేము డ్రెస్సెస్ కూడా మేము జాతరకు వెళ్తున్నామని చెప్పేసి అమ్మవారి గుడి కదా అని అందరం డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేసుకున్నాము. చాలా ఇయర్స్ తర్వాత మేము సిస్టర్స్ అందరం గ్యాదర్ అయ్యాము. అందుకని కొంచెం మెమరీగా ఉంటుంది టెంపుల్ విజిట్ కదా అని చెప్పేసి మేము అలా పర్చేస్ చేసుకున్నాం అనమాట. చేసుకొని లాస్ట్కి మేమందరం కూడా తూఫాన్ వ్యాన్లో వెళ్ళిన వాళ్ళందరం కూడా ఒక గ్రూప్ ఫోటో దిగాము, నాకు గుర్తుగా ఉంటుందని. ఇదిగో మీకు కనిపించేది బంగారం అనమాట. అంటే బెల్లం బంగారంగా సమర్పించుకుంటారు. ఎవరైనా మొక్కుకుంటే మాకు జాబ్ వస్తే నా అంత బంగారం సమర్పించుకుంటాను, మా వారికి జాబ్ వస్తే ఆయనంత బంగారం సమర్పించుకుంటామమ్మ, మాకంతా మంచి చేయు అని చెప్పేసి ఇక్కడ మొక్కుకుంటారు. అలాగే ఇక్కడ కోళ్ళు కోసాము అమ్మవారి పేరు మీద మేము మొక్కుకొని అందరము కూడా నాటుకోళ్ళు కోయడం జరిగింది. సో మా బావ మా హస్బెండ్ మొక్కుకుంటున్నారనమాట. కవర్లో నుంచి హెడ్ బయటికి పెట్టారంతే, అది ఎక్కడ బయటపడిపోద్దు అని చెప్పి మా డాడీ ఒక చెయ్యి వేశారు. ఇంకా మా ప్రణయ్ అక్కడ వేడికి తట్టుకోలేక ఇంకా సోడా కొనుక్కొని తాగుతూ ఉన్నాడు. గాజులు షాపింగ్ అక్కడ చాలా అన్ని రకాల ఆయన బొమ్మలు షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గాజులు, కుంకుమ, పసుపు, తాడులు, బొమ్మలు అన్ని రకాలు జ్యూస్ సెంటర్స్. అక్కడ మేము వెళ్ళినప్పుడు అసలు వెళ్ళడం జరిగింది కానీ అక్కడ వేడికి తట్టుకోలేకపోయినాము. ఇంకా ఇప్పుడు మనం చూసే వ్యూ వచ్చేసి భోజనాలశాల. అంటే మేము వంట చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం. మా బావగారు స్టార్ట్ చేశారు క్లీనింగ్ సెక్షన్. మా డాడీ, మా బావ, ప్రణయ్ అందరూ కూడా క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారు. ఇంకా మా అక్కయ్య వాళ్ళు మాత్రం వంట స్టార్ట్ చేశారు. మొత్తం మా పెద్దక్కయ్య మాత్రమే నాటుకోడి వండింది, మా చిన్నక్కయ్య క్లీనింగ్, మా ప్రణయ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. చూడండి, వాడికి చాలా రోజుల తర్వాత ఆ కర్రలతో ఆడుకోవడం అనేది వాడికి చాలా ఇష్టం. సో ఆ రోజు బాగానే ఎంజాయ్ చేశాడు. ఇదిగోండి నాటుకోడి తుక ఉడికిపోయింది. సో అందరూ జెంట్స్ అయిపోయారు, లేడీస్ లాస్ట్ సెక్షన్ మేము తింటూ ఉన్నాము. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ముందే తిన్నారు. సో అందుకని ఇంకా అక్కయ్య వాళ్ళు మేము లాస్ట్కి తిన్నాము.
సో ఫినిషింగ్ టచ్గా కొన్ని ఫొటోస్ అందరికీ ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి మేము డ్రెస్సెస్ కొనుక్కున్నందుకు కొన్ని ఫొటోస్ దిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.